నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలతో స్వామిని ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. శ్రీ మహావిష్ణువుని పూజించే వాళ్ళు ఎవరైనా సరే విష్ణుమూర్తిని పూజించిన తర్వాత తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రములు బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలా దానం ఇచ్చే సమయంలో ఆ తెలుపు రంగు వస్త్రాలకు ఎరుపు రంగు అంచు మాత్రం ఉండరాదని శాస్త్రం మనకు తెలియజేస్తోంది. అలాగే తాంబూలంలో అరటి పండ్లను ఉంచి ఆ అరటి పండ్లతో పాటుగా గంధము, కుంకుమ, పాలు, వెన్న, నెయ్యి, మధుర ఫలాలు వీటిని ఏవైనా సరే విష్ణు పూజ తర్వాత దానంగా ఇచ్చినట్లయితే ఈ దానం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చని శాస్త్రాలలో నిర్దేశించడం జరిగింది. అలాగే శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి నెమలి ఈకలతో పూజ చేస్తూ అటుకులు సమర్పించినట్లయితే కుటుంబ కలహాలు, దారిద్ర్య బాధలు నివారించబడతాయి. అలాగే శ్రీ మహావిష్ణువుని పూజించే సమయంలో ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ గృహంలో కానీ గానము, వాయిద్యము, వింజామర సేవలతో శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తే ఆయన అనుగ్రహం తొందరగా సిద్ధిస్తుంది. సుగంధ పరిమళ ద్రవ్యాలతో పుష్పాలతో స్వామివారిని అలంకరించి దద్యోజనం, చక్కెర పొంగలి స్వామికి నివేదించి ఆలయంలో భక్తులకు పంచిపెడితే కూడా స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. విష్ణువుని పూజించే సమయంలో భక్తులందరూ కూడా వైకుంఠవాస పాహిమాం రక్షమాం అంటూ విష్ణువుని కీర్తించాలి. ఇలా చేస్తే స్వామి మనల్ని తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే విష్ణు పూజ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే విష్ణువుకు ప్రియమైనటువంటి ఒక స్నానం ఉంటుంది. ఆ స్నానం ఆచరించి విష్ణు పూజ నిర్వహిస్తే విష్ణు అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు కలిగిన స్నానాన్ని మనం పరిశీలిస్తే ఏ నెలలోనైనా సరే శ్రవణ నక్షత్రం ఉన్న రోజు ఎక్కడైనా సరే నదికి వెళ్ళి ఆ నదీ జలాలను తీసుకొచ్చి ఒక పాత్రలో పోయండి. ఆ పాత్రలో కొద్దిగా మారేడు దళాలు, నందివర్ధనం పూలు, కొద్దిగా చందనము, నల్ల ఆవాలు వేయండి. ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి. అలా స్నానం చేస్తే అది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి స్నానం అవుతుంది. ప్రధానంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే కీర్తి ప్రతిష్టలు సిద్ధించాలంటే, అధికార పదవులు పొందాలంటే విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ విధమైన స్నానాన్ని ఆచరించి స్వామిని షోడశోపచారాలతో పూజించండి. తొందరగా రాజకీయ రంగంలో పైకి ఎదుగుతారని శాస్త్రాల్లో వివరించారు. అలా శ్రీ మహావిష్ణువుని పూజించిన తర్వాత స్వామివారికి మధురమైనటువంటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి. ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఆహారాన్ని స్వీకరించండి. అలాగే శ్రీ మహావిష్ణువుకి మీ జన్మ నక్షత్రం ఉన్న సమయంలో పూజను నిర్వహించి పాలు, వెన్న, నెయ్యి, వస్త్రాలు వీటిలో ఏవైనా సరే దానం ఇస్తే మీకు కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీరు తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, పరిపూర్ణంగా విష్ణువు అనుగ్రహం లభించాలంటే మీ జన్మ నక్షత్రం ఏ రోజు ఉందో చూసుకొని ఆ రోజు విష్ణువుని పూజించి ఆ తర్వాత బ్రాహ్మణుడికి పాలు, వెన్న, నెయ్యి, వస్త్రాలు వీటిలో ఏవైనా సరే దానం ఇవ్వండి. ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు కృపకు చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయండి. విష్ణు కృపకు పాత్రలై ఉత్తమమైన ఫలితాలను పొందండి. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. బహుజన్మముల నెత్తి బాధనొందగనేల పరమ పురుషుని కొల్చి బ్రతుకవలయు, వేషభాషల చేత విసికి వగవగనేల శ్రీనివాసుని పూజ చేయవలయు, విషయ భోగంబుల విర్రవీగగనేల విష్ణు చరిత్రంబు వినగవలయు, అస్మదాదుల కొరక నృతమాడగనేల హరినామ కీర్తనలరయవలయు, తనువు తథ్యంబు కాదని తత్వవిధులు సంతత ధ్యానులై ఆత్మ సంస్మరించి నిన్ను సేవించుచుందురు నీరజాక్ష రామతారక దశరథ రాజతనయ. ఓ శ్రీరామచంద్ర ప్రభు,
ఈ మానవులందరూ కూడా అనేకానేక కార్యక్రమాలలో పడి జీవితం యొక్క విలువని తెలుసుకోలేకపోతున్నారు. ఈ జన్మ నుండి మరుజన్మ నుండి మరి ఒక జన్మకి అలా నిరంతరం ప్రయాణం చేస్తూ నానా బాధలు పడుతున్నారు ఈ జీవులందరూ. బహుజన్మములనెత్తి బాధనొందగనేల పరమ పురుషుని కొల్చి బ్రతుకవలయు. పరమ పురుషుడైనటువంటి ఆ మహావిష్ణువు మానవాకృతిగా ఈ శ్రీరామచంద్రునిగా భూమిపైకి దిగివచ్చాడు. ఈ భూమిపైన సృష్టి మొత్తంలో ఈ అనంతకాలంలో ఇన్ని సద్గుణములు కలిగినటువంటి వాడు ఏ మానవుడు లేడు. అటువంటి మానవాకృతిలో ఈ పరమ పురుషుడు ఉన్నాడు. అటువంటి ఆ పరమ పురుషుని యొక్క సద్గుణములను నిరంతరం సంస్మరిస్తూ ఆయన అడుగుజాడలలో నడిచేటువంటి ప్రయత్నం చేస్తే చాలు, అదే పరమశాంతిని చేకూరుస్తుంది. ఆ పరమ పురుషుని ఆయన్ని కొలిచి బ్రతక నేర్చడం తెలియాలి. వాడు చాలా బతక నేర్చిన వాడురా అంటారు. ఆ బతక నేర్చటం మన ఎదురుగా ఉండి మనకి ఏదన్నా పనులు చేసి పెట్టేవాడు, కొంత లాభం చేకూర్చేవాడు, ఆయనకి అనుకూలంగా ఉండటం కాదు. ధర్మస్వరూపుడు సత్యస్వరూపుడు అయిన శ్రీరామచంద్రుని నిరంతరము కూడా సంస్మరిస్తూ ఆయన మెచ్చుకునేటట్టుగా గనక ప్రయత్నం చేసినట్లయితే అది నిజంగా బ్రతక నేర్చినటువంటి తనం. వేషభాషల చేత విసిగి వగవగనేల శ్రీనివాసుని పూజ చేయవలయు. అనేకానేకమైనటువంటి వేషములు, అనేకానేకమైన భాషలు, వీటన్నిటితో కూడా విసిగిపోయి ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్ళి ఎన్నెన్నో భాషలు మాట్లాడి ఎన్నెన్నో వేషాలు మార్చి జీవితంలో 4 రాళ్లు సంపాదించటం కోసం, దీనికోసం ఇంత ప్రయత్నం చేయటం ఎందుకయ్యా? శ్రీనివాసుని పూజ చేయవలయు. ఆ శ్రీనివాసుని హృదయపూర్వకంగా అర్చించండి, ప్రశాంతంగా జీవించండి. విషయ భోగంబుల విర్రవీగగనేల. కొద్దిపాటి భోగాలు అనుభవిస్తూ నా అంతటి వాడు లేడు, స్వర్గ సౌఖ్యాలు పొందుతున్నాను అనుకుని భ్రమలో గడపటము, దాన్ని గర్వంగా అందరికీ చూపటము కాదు. విష్ణు చరిత్రంబు వినగవలయు. ఆ మహావిష్ణువు యొక్క తత్వాన్ని మహాత్ములు ఎలా చెబుతున్నారో తెలుసుకుని దాన్ని ధ్యానించాలి, దాన్ని ఆరాధించాలి, దాన్ని తెలుసుకుని దాంట్లో రమించాలి. అస్మదాదుల కొరక అనృతమాడగనేల హరినామ కీర్తనలరయవలయు. ఇదంతా ఎందుకు? వాళ్ళెవరూ తనతో రారు కనుక హరినామ కీర్తనలరయవలయు. ఆ హరి యొక్క నామాలు అనంతనామములు, కనీసం సహస్రనామముల యొక్క ఆ లక్షణములు, వాటి అర్థములు తెలుసుకుని దాంట్లో ఆనందించేటువంటి స్థితిని పెంచుకోవాలి. ఆ నామములలో ఉన్న మూర్తులలో కొందరినైనా హృదయంలో నిలుపుకోవాలి, కనీసం ఒక్కరినైనా నిలుపుకోవాలి. నిలుపుకున్న ఒక్కరిలో ఈ అనంతమైనటువంటి నామముల యొక్క లక్షణములను దర్శించగలగాలి. అటువంటి పరమ సాధన చెయ్యాలి. అది జీవితం. తనువు తథ్యంబు కాదని తత్వవిధులు సంతత ధ్యానులై ఆత్మ సంస్మరించి నిన్ను సేవించుచుందురు నీరజాక్ష. అలా ఈ శరీరం శాశ్వతం కాదని తెలుసుకుని నిరంతరం నిన్ను స్మరిస్తూ సాగుతూ ఉంటారు తత్వవిధులైన వారు అని తెలియజేస్తూ, భక్తి జ్ఞాన వైరాగ్యములతో పరమాద్భుతంగా ఆ శ్రీరామచంద్రుని ఉపాసిస్తూ అద్భుతమైన శతకాన్ని రాసి మనకు అందించిన అజ్ఞాత కవులు, పరమ భక్తులు, వారెవరో మనకు తెలియదు. వారి రామతారక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మానవ జీవితంలో పంచ మహాయజ్ఞములు అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేశాయి. వీటిని ఆచరించడం వలన జీవన్ముక్తి, అదృష్టము సిద్ధిస్తాయి. సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మానవ జీవితంలో ఆచరించినటువంటి విధి విధానాల్లో ఈ యొక్క పంచయజ్ఞాలకు విశిష్ట స్థానాన్ని ఇవ్వటం జరిగింది.
ఈ పంచయజ్ఞాలు అంటే ఏమిటి అనే విషయాన్ని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం ఇవన్నీ కూడా పంచయజ్ఞములు అని చెప్పేసి అంటారు. బ్రహ్మయజ్ఞము అంటే 4 వేదాల్ని కూడాను చదవటం, జన్మ సుకృత రీత్యా వస్తాయి ఇవన్నీ కూడా. అలాగే దేవయజ్ఞం అంటే దేవతా ప్రీతి కోసం చేసేటువంటి హోమాలు అని చెప్పేసి. ఇక పితృయజ్ఞం అంటే పితృదేవతల యొక్క ప్రీతి కోసం స్వకారంతో తర్పణాదులు ఇవ్వటము అని చెప్పేసి చెప్పవచ్చు. మనుష్య యజ్ఞం అంటే అతిథి దేవోభవ, అతిథులను చక్కగా ఆదరించటం, భోజనం పెట్టటం. భూతయజ్ఞం అంటే భూతములు అనగా జీవులకు ఆహారం వేయటం, అంటే కాకులు, శునకాలు వీటన్నిటికీ కూడా భూతయజ్ఞంగా మనం భావించి ఆహారం అందించటం. ఇవన్నీ కూడాను ఆచరించేటువంటి మానవుడు సన్మార్గవంతుడై చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని సాధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జీవన్ముక్తి తత్వాన్ని పొందటానికి కూడా చక్కగా సహకరిస్తాయి ఈ యొక్క పంచయజ్ఞములు అనేటువంటి విషయం. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పంచయజ్ఞములకు చక్కటి విశేషవంతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:29 తిథి అష్టమి తెల్లవారుజామున 4:05 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 12:16 వరకు. వర్జం ఉదయం 6:50 నుంచి 8:35 వరకు. మరల తెల్లవారుజామున 4:31 ప్రారంభం. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:50 నుంచి 12:40 వరకు. అమృతకాలం సాయంకాలం 5:18 నుంచి 7:02 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషాలు: బుధవారం అనఘాష్టమి, చండికా పూజ, శీతలాష్టమి, కాళాష్టమి, వృషభాయనం. అనఘాష్టమి కావడం వలన దత్తాత్రేయునికి అనఘాదేవికి పూజ చేసుకోవడం ద్వారా పాపాలు తొలగడం, చుట్టూ జరిగేటువంటి ఘటనల నుంచి కూడా జ్ఞానాల్ని పెంపొందించుకోవడం, అనుభవాలను పెంపొందించుకోవడం, ధర్మాచరణ గావించడం. అదేవిధంగా చండికా పూజ ఆచరించడం ద్వారా శత్రువులపై విజయం. అదేవిధంగా శీతలాష్టమి సందర్భంగా శీతలాదేవిని పూజించుకోవడం ద్వారా అనారోగ్యాలను అధిగమించడం.
అలాగే కాలాష్టమి సందర్భంగా కాలభైరవుణ్ణి పూజ చేసుకోవడం ద్వారా అపమృత్యు దోషాలను తొలగించుకోవడం. వృషభాయనం ఈరోజు రాత్రి 2:57 జరుగుతుంది కాబట్టి శుభప్రదమైన కాలం మరుసటి రోజు ఉదయం నుంచి ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. నిన్ను రక్షించుకునేందుకు ఇతరులపై నింద వేయకు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. మనసు వేరొకరి అధికారాన్ని ఒప్పుకోలేదు, తనని కలుపుకోకపోతే భరించలేదు. నన్ను ఒక రాక్షసుడు, దృఢకేశ్వరైన రాక్షసుడు బాధిస్తున్నాడు, రక్షించండి. నేను కరంధముడి కోడలని, అవీక్షితుని భార్యని, నన్ను రక్షించండి నడుస్తుంది ఇక్కడ. అంటే ఆవిడ మానసికంగా పెట్టేసుకుంది. మనస్సే కదా అసలు బంధం. కరంధముడి కోడల్ని, అవీక్షితుని భార్యని, ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులందరూ నన్ను రక్షించడానికి ప్రయత్నించరా అని అడుగుతూ ఉంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళాడు. నువ్వు నాకు ఎప్పుడు భార్య అయ్యో, నువ్వెవరు అసలు? పోల్చుకోలేపాడు ఆమెను, ఈయన పోల్చలేపాడు. ఆవిడ పోల్చింది కానీ బయటపడలేదు. వెంటనే తన బలంతో అసురుని సంహరించాడు. ఇక్కడ అసురుడు సంహరింపబడ్డాడు. ఆశ్చర్యం. ఇతడు చేసిన యుద్ధ వర్ణన చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ యుద్ధంలో అద్భుతంగా ఆయన నిలబడ్డాడు. ఇక్కడ రాక్షసుడు సంహరింపబడ్డాడు. దేవతలు కుసుమ వృష్టి కురిపించారు. అప్పుడు ఆవిడ్ని చూసి ఆశ్చర్యపోతావు, నువ్వేమిటి, నా భార్య ఏమిటి అంటే, నేను నీ భార్యనే, వైశాలిని, నువ్వు కాదన్నావుగా దాన్ని. నేను మరి ఈ రూపమేంటి, పోల్చుకోలేకపోతున్నావేంటంటే, నేను తపస్సు కూర్చుని చాలా కాలమైంది. ఒక దేవదూత వచ్చి నాకు చెప్పాడు, నువ్వు సత్పుత్రుడిని కంటావని. అప్పటి నుంచి ఆశతో తపస్సు చేస్తున్నాను ఇక్కడ మహర్షుల యొక్క అండదండలతో. ఈ తపస్సులు చేస్తూ ఉండగా ఒక వింత జరిగింది సుమా. నన్ను ఒకసారి కొన్ని నాగులు పాతాళలోకానికి తీసుకువెళ్ళాయి. నాగజాతి ఒక జాతి ఉందండి. ఆ నాగజాతికి చెందిన వాళ్ళు తీసుకువెళ్ళి ఈమెతో బతిమలాడుకున్నారట. వాళ్ళకి భవిష్య జ్ఞానం కొంత ఉంటుంది. అమ్మ, ఒక్క చిన్నది, నీకు సత్పుత్రుడు కలుగుతాడు, వాడి వల్ల మా జాతికో ప్రమాదం ఏర్పడుతుంది. నీకు మాట తీసుకుంటున్నా నీ దగ్గర నుంచి, అతడు వల్ల మాకు ప్రమాదం ఏర్పడినప్పుడు నువ్వు వారించి మమ్మల్ని కాపాడుతాను, నా భయం ఇవ్వు. ఇది అడిగారు నాకు. కథ ఎటు తీసుకెళ్తున్నాడో చూడండి. అలా నువ్వు అభయం ఇస్తే నీకు మేము ఏమిస్తామంటే, నీ తపస్సులో నీ శరీరాదులు క్షీణించకుండా బలం కలుగుతూ తేజస్సుతో ఉండేటట్టుగా నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇక్కడ. అంటే దేవతల సహకారం వాడికి ఎలా వస్తుందో చూడండి. వెంటనే సరేనని ఆమె అప్పటి నుంచి తపస్సును ఆచరిస్తున్నది. అందుకే నా శరీరంలో వచ్చినటువంటి ఈ మార్పు అంతా ఆ నాగదేవతల వల్ల వచ్చినది. అందుకే నువ్వు పోల్చలేకపోయావు. రెండవది, నాకు దేవదూత ఇచ్చిన మాట వల్ల నేను ఆశతో తపస్సును ఆచరిస్తున్నాను. ఇది విషయం. అందుకే నేను నిన్ను వివాహమాడాలి, నేను మానసికంగా నిన్నెప్పుడూ వివాహమాడాను అని అనగానే ఆ సమయంలో అక్కడికి ఒక గంధర్వుడు వచ్చాడు. వచ్చాను మాట చెప్తున్నాడు, నువ్వు ఈమెను వివాహమాడాలయ్యా. ఎందుకు నువ్వు వివాహమాడినన్నో, నువ్వు ఈమె ముందు శత్రువుల దగ్గర ఓడిపోయాను అనేటటువంటి సిగ్గుతో క్షత్రియ ధర్మం కాదు కదా అని నువ్వు ప్రతిజ్ఞ తీసుకున్నావు. కానీ ఇప్పుడు ఈమె ముందే 1000 మంది రాజులు పెట్టిన రాక్షుణ్ణి సంహరించి గెలిచేవి గనక ఇప్పుడు నువ్వు స్వీకరించవచ్చు అన్నాడు. ఎంత చక్కగా మలిచింది చూడండి కథని ఇక్కడ. కనుక నువ్వు స్వీకరించవచ్చు అంటే వచ్చిన రాక్షుడు నిజమైన రాక్షుడా గంధర్వమాయో మనకు అర్థం కాదు. మొత్తానికి అతడు ఈమెను స్వీకరించడానికి కావలసినట్టుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అతడు ధర్మబద్ధంగానే తన ప్రతిజ్ఞ భంగం కాకుండానే వచ్చినట్టు అయించండి. ఇక్కడ నా ప్రతిజ్ఞ ఏమిటి, ఎవరు ముందు ఓడిపోయానో వారిని చేపట్టడం ఒకటి, ఓడిపోయిన నేను ఇంకా ఏ కన్యని చేపట్టాను. మరి ఇప్పుడు గెలిచాడుగా కనుక ప్రతిజ్ఞాభంగం కాదు. ఇంకా అది చెప్పడం అంత చక్కగా చూపిస్తున్నాడు ఇక్కడ. సత్యం కాపాడుకున్నట్టే. కథలో ఎంత మెలకు ఉందో చూడండి ఇక్కడ పరిశీలిస్తే. ఆ తర్వాత ఈమె నిజానికి ఎవరో ఇప్పుడు చెప్తున్నా అన్నాడు గంధర్వుడు. ఈమె నిజానికి నా కుమార్తె అయ్యా. ఒకప్పుడు ఒక పొరపాటు బాల్యంలో చేయడం చేత అగస్త్య మహర్షి శపించాడు, నువ్వు మానుషికాంతగా పుడతా ఉన్నాడు. ఆ శాపం చేత ఈమె విశాలరాజుకి కుమార్తె అయింది. అప్పుడు ఈమె పేరు భామిని, ఇప్పుడు ఈమె పేరు మానిని. అయినా నా కుమార్తె అనే భావం నాకు తెలుసు కనుక ఈమె మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది. ఇప్పుడు ఈమె తపస్సు చేత, దేవదూత ఇచ్చిన వరం చేత, నాగదేవతలు ఇచ్చిన దివ్యత్వం చేత ఈమె శరీరంలో మానుషత్వం కాకుండా దివ్యత్వం ప్రవేశించింది. కనుక ఇప్పుడు ఈమెను నా కుమార్తెగా నేను భావన చేస్తున్నాను కనుక నువ్వు ఈమెను చేపట్టు అని గంధర్వలోకానికి తీసుకువెళ్ళి అతడి దగ్గరుండి వారిద్దరికీ వివాహం చేశాడు. చిత్రంగా ఇప్పుడు అవీక్షితుడికి మానినికి వివాహం జరిగింది.
జరిగి అక్కడే ఉన్నాడు ఆయన. తర్వాత కొంతకాలానికి సత్సంతానం కలిగింది. ఆ సత్సంతానం కలిగినప్పుడు వారు పరస్పర అనురాగంతో వాళ్ళు పాణిగ్రహణం చేశారు. వివాహంలో ప్రేమ అనేది అత్యంత ప్రధానంగా చూపిస్తున్నారు. సానురాగమనాకన్యాం త్యక్త భోగాంచ తత్కృతే, నా కోసం భోగాన్ని త్యజించినటువంటి ఈమె అనురాగం కలిగిన ఈమెను చేపట్టేன்னு ఆనందించాడు అతను. అప్పుడు సకామాయా సకామేనా సంగమో గుణవాన్ భవేత్, గొప్ప మాట చెప్పాడు. తనను కోరుకున్న ఆమెను కోరుకుంటూ వివాహం చేసుకున్నాడు అన్నాడు. ఇక్కడ ఆ మాట చెప్పడంలోనే పరస్పరం ఒకరంటే ఒకరికి ప్రీతిభావం ఏర్పడి వివాహం జరిగింది. ఆ వివాహం ఎంత వైభవంగా జరిగిందంటే అప్సరసులు మొదలైన వారి దగ్గరుండి జరిపించారు. మరి గంధర్వలోకంలో జరిగింది కదా, అక్కడ గంధర్వ భోగాలు అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారు. అప్పుడు వరకు సత్సంతానం కలిగింది. ఆ సంతానం జాతకాన్ని తుంబురుడు అనబడే గంధర్వుడు వేసి చూపించట వాళ్ళకి. ఇతడు ఎంత గొప్పవాడంటే అందరి దేవతల రక్ష వీడికి ఉందయ్యా. దేవతలకి ఉన్న పేర్లు చెప్పి చక్రవర్తి మహావీర్యో, ఇతడు ఎలాంటి స్థితి ఇతడికి వస్తుందంటే చక్రవర్తి అవుతాడు. ఇంతవరకు ఉన్న చక్రవర్తులను మించిపోయిన వాడు అవుతాడు. మహాబాహువు, మహాబలుడు. ఈయన అఖండ భూమండలాన్ని ఏలుతాడు. ఇతను రక్షించే దేవతలు చాలామంది ఉన్నారు. దేవతలందరి యొక్క కోరిక మేరకు భూమిని రక్షించడం కోసం ఉద్భవిస్తున్న మహానుభావుడు ఇక్కడ. అలా ఉద్భవించాడు. ఇమే శక్రాదయ సర్వే లోకపాలా సదర్శయ, ఇంద్రాది దేవతలు ఋషులు కూడా ఇతన్ని అనుగ్రహిస్తున్నారు. అలాగే దేవతలకి మరుత్తులని పేరుంది. అది మరుత్తవ శివాయాస్తు వాతిపూర్వేణయో రజ, మరుత్తే విమలోక్షీణో వైషమ్యాయాస్తు దక్షిణ, పశ్చిమస్తే మరుద్వీర్యముత్తమం సంప్రయచ్చతు, బలం యచ్చతు చోత్కృష్టం మరుత్తే చ తథోక్తర. ఈ శ్లోకంలో చాలా గొప్ప మాట ఉన్నది. తూర్పు దిక్కున ఉన్నటువంటి మొత్తం దేవతలందరూ కూడా ఇతనికి మంగళము కలిగింతురుగాక. అలాగే దక్షిణ దిక్కునున్న పవనుడు మొదలైన దేవతలు ఈయనకి మంగళము కలిగింతురుగాక. పశ్చిమ దిక్కును ఉన్నటువంటి దేవతలు ఇతనికి మంగళము కలిగింతురుగాక, బలాన్ని ప్రసాదింతురుగాక, వీరత్వాన్ని ఇత్తురుగాక. నిజంగా ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకున్న ఏ దిక్కుల్లోంచి ఎవరు ఏమిస్తారో కూడా చెప్తున్నారు. ఏ దిక్కుల్లో దేవతల వల్ల ఏమి లభిస్తుందో వివరిస్తున్నారు ఇక్కడ. అందుకు తూర్పు దిక్కున మంగళము, దక్షిణ దిక్కున అనుకూలత, పశ్చిమ దిక్కున వీరత్వము, ఉత్తర దిక్కున బలము. ఇవి అక్కడున్న దేవతలు ఇత్తురుగాక. దేవతలకు మరొక పేరు మరుత్తులు అని. మరుత్తులంటే వాయుశక్తులు పేరున్నది, దేవతలకు కూడా మరుత్తులని పేరుంది. కానీ ఇక్కడ మరుత్తులు, అక్కడ మరుత్తులు అని శ్లోకంలో మొత్తం మరుత్తులు రాగానే మా అబ్బాయిని దీవిస్తూ మా నాన్న జ్యోతిషాస్త్రవేత్తలతో మాట్లాడినప్పుడు అవేక్షత 4 మార్లు అనడం వల్ల నాకు పేరు పెట్టేశాడు. నేను ఇప్పుడు మరుత్తు అని విన్నాను కనుక ఈయనకు మరుత్తు అని పేరు పెడుతున్నాను అని అడిగి. ఆ మరుత్తు పుట్టడం వెనకాల ఎంత కథ, ఎలాంటి పాత్రలు, వాళ్ళ పవిత్రత. ఒక అత్యద్భుతమైనటువంటి వ్యక్తిని లోకక్షేమం కోసం దేవతలు సృజింపజేయదలుచుకున్నప్పుడు ఎలాంటి వ్యక్తిత్వాన్ని ఎంచుకుంటారు, వాడిని ఎలా సంస్కరిస్తారో తెలుసుకోవడానికి ఈ కథను మనం చెప్తున్నాం ఇక్కడ. తపస్సు చేత ఆమె ఎంత దివ్యత్వాన్ని పొందింది, అందులో వాళ్ళ పాత్రలు, వాళ్ళ ఔచిత్యాలు, వాళ్ళ నియమాలు అవన్నీ గ్రహించవలసినది. మొత్తానికి ఆ మహానుభావుడు ఎప్పుడైతే కొంచెం ఉత్పన్నమే కాస్త పెరిగాడో ఆ పిల్లాడిని ఎత్తుకుని రాజ్యానికి వెళ్ళి కిమిచ్చక వ్రతం మొత్తం పూర్తి చేసింది. అప్పుడు తల్లి అయ్యాకి ఈయన బయలుదేరాడు అనుకోండి. ఇన్నాళ్ళు పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడా అనుకుంటూ ఉంటే ఆయన ఏక మనవడిని తీసుకొచ్చి తండ్రి ఒళ్ళో పెట్టి నీ కోరిక తీర్చానని చెప్పాడు. ఇక్కడ మనవడిని ఒళ్ళో పెట్టుకుని ఆయన చాలా సంతోషించి జరిగిన కథ అంతా తెలుసుకుని తృప్తి చెందాడు. ఆయన ఇక్కడ తృప్తి చెంది సంతోషాన్ని, ఆయన నువ్వు కూడా ఎప్పుడైతే పుత్రవంతుడు అయ్యేవో, ఇంకా నువ్వు ప్రయోజకుడు అయ్యో, నీ పుత్రుడు కూడా సర్వ విద్యలు నేర్చుకుంటున్నాడు, ఇతరు పెద్దవాడు అవుతాడు, ఇంకా నాకు హాయిగా ఉన్నది ఇక్కడ. పైగా ఇతరు గొప్పతనం ఏంటంటే ఈ పిల్లవాడు సర్వ విద్యా ప్రవీణుడయ్యాడు. అటు వేదాంత విద్యలతో పాటు ఖడ్గ ధనుర్విద్యాదుల్లో కూడా ప్రవీణుడై అస్త్రవేత్త అయి ఉన్నాడు. ఉత్తమ ఆచార్యుల వద్ద శిక్షణ పొందాడు. ఉత్తమ గుణగణాలున్నాయి, మంచి సాముద్రిక లక్షణాలున్నాయి. ఇంకా నాకు ఆనందంగా ఉంది, మన వంశం మంచి వృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా నేను వానప్రస్థాశ్రమానికి వెళతాను. మొత్తం రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించి నిరాడంబరమైన జీవితానికి వెళ్ళడానికి సిద్ధపడేవాడే మన భారతీయ దేశంలో ఆనాటి రాజు. గుర్తుపెట్టుకోండి. నిజంగా భోగాలు అలవాటైపోయాక మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళగలడండి ఎవడంటే, అందుకే వాళ్ళు రాజర్షులు అన్నారండి ఇక్కడ. వాళ్ళు ప్రిపేర్డ్ ఫర్ ఇట్, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మహానుభావుడు తన భార్యతో కలిసి వానప్రస్థానికి వెళ్ళారు. వానప్రస్థానం కూడా భార్యతో సహా వెళ్ళవచ్చు ఆవిడ అంగీకరిస్తే. మొత్తానికి వానప్రస్థాశ్రమానికి ఆయన వెళ్ళారు. అక్కడ సాధన చేసుకుంటున్నారు. ఇక్కడ తర్వాత నాన్న నీకు పట్టాభిషేకం చేస్తానంటే ఈయనేమన్నాడు అవిక్షితుడు, ఎంత కాదన్న వివాహం అంటే చేసుకున్నాం కానీ నాకు ఇంకా అంతమంది దగ్గర ఓడిపోయానన్న భావం ఉంది కనుక నేను మాత్రం పట్టాభిషేకం చేసుకోను, రాజుగా ఉండలేను. నా కొడుకు ఇప్పుడు యోగ్యుడయ్యాడు, ఇతరికి పట్టం కట్టి నేను వెళతాను అని చెప్పి మరుత్తుకు పట్టం కట్టి వీరు కూడా బయలుదేరి వెళ్ళిపెట్టి ఇక్కడ
ఇది పరిస్థితి. వారొక వనంలో వీరొక వనంలో ఎవరి తపస్సులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యం. ఇక్కడ ఈ లోపల కరంధముడు కొంతకాలం తపస్సు చేసి, బహుకాలం తపస్సు చేత, తపస్సు అంటే సామాన్యమైన విషయం కాదండి, బహుకాల సాధన తపస్సు, దాని చేత విహాయ దేహన్ నృపతి చక్రశావన లోకతాం అని శరీరాన్ని విడిచిపెట్టి ఇంద్రలోకానికి చేరుకున్నాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి వెంకటాచల క్షేత్రం గురించి తరచుగా ఒక శ్లోకం వినపడుతూ ఉంటుంది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈ శ్లోకం యథార్థానికి చాలా గంభీరమైనటువంటి శ్లోకం. ఎందుచేత అంటే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానము బ్రహ్మాండమునందు వేరొకటి లేదు. సరే, అక్కడి వరకు బాగుంది. వెంకటేశ సమోదేవో, వెంకటేశ్వరుడితో సమానమైన దైవము నభూతో, ఇత పూర్వము లేడు, నా భవిష్యతి, ఇక ముందు ఉండడు. లోకంలో సాధారణంగా నానుడిగా ఒక మాట అంటుంటారు, నభూతో న భవిష్యతి అండి అంటారు. వెంకటేశ్వరుడి విషయంలో కూడా అంతేనా? లేక అలా అనడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, కాసేపు అలా ఉంచండి, ఆ విషయాన్ని పరిశీలనం చేద్దాం. వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి, ఇక పూర్వము లేదు అటువంటి దైవం, ఇక ముందు రాదు. ఏ కారణానికి? మహానుభావుడు శ్రీ మహావిష్ణువు దశావతారములను స్వీకరించారు లేదా స్వీకరిస్తారు ఇంకొక అవతారముతో కలిపి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. అన్ని అవతారాలు ఆయనవే. అన్ని అవతారాలు ఆయనవే అయినప్పుడు మనం పరిపూర్ణావతారం అని కృష్ణావతారాన్ని ప్రస్తుతి చేస్తున్నాం. రామావతారం అసలు ధర్మమునకు ఆలవాలమని, రామో విగ్రహవాన్ ధర్మ. రామచంద్రమూర్తి జీవితాన్ని పరిశీలించి రాముడు ఏం చేశాడో అది చెయ్యడం ఒక్కటి నేర్చుకుంటే చాలు. వేదోపబ్రహ్మణమైన రామాయణాన్ని, రామచంద్రమూర్తి జీవితాన్ని పరిశీలించి పాటించినంత మాత్రం చేత వేదము యొక్క నియమమునకు జీవితము కట్టుబడి గట్టెక్కుతుంది అని మనం విశ్వసిస్తాం. అటువంటి రామావతారాన్ని కృష్ణావతారాన్ని కూడా పక్కన పెట్టేసి వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అంటున్నాం. అందులో గొప్ప గొప్ప రాక్షస సంహారం జరిగింది, ధర్మ సంస్థాపన జరిగింది, లోకమునకు ఎంతో గొప్ప సందేశం ఇచ్చే అవతారాలు. కృష్ణావతారం భగవద్గీతని బోధ చేసింది, రామావతారం అసలు ధర్మాన్ని నిర్వచనం చేసింది, వామనావతారం దేవేంద్రుడికి మహోపకారం చేసి ఉపేంద్రుడిగా ఇంద్రుడికి తమ్ముడిగా నిలబడిపోయాడు. ఇన్ని చేసినటువంటి అవతారాలన్నిటినీ పక్కన పెట్టి ఒక్క వెంకటేశ్వరావతారం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఇక ఇటువంటి అవతారం పూర్వం లేదు, ఇక ముందు ఉండదు అన్న మాట అనాలి అంటే అందులో ఏదో గాంభీర్యం ఉండి ఉండాలి. అసలు అంత ప్రశస్తి కలిగినటువంటి ఆ విశేషం ఏమిటో అర్థం చేసుకున్ననాడు కదా. భక్తి అన్న మాటకి ఒక సుస్థిరత ఏర్పడేటటువంటి అవకాశం కలిగేది. ఎందుకంటే మీరు గమనించండి, భక్తి కూడా ఒక మనోభావనయే. భక్తి ఎక్కడ నుంచి అంకురిస్తుంది అంటే మనసులోంచి అంకురిస్తుంది. యథార్థమునకు ప్రేమ యొక్క మారు పేరే భక్తి. ప్రేమ అన్నమాట శాస్త్రీయమైన నిర్వచనంలో ప్రతిఫలమును ఆశించనిది అని అర్థం. ఏ ప్రతిఫలము కోరకుండా అవతల వారి అభ్యున్నతిని ఆకాంక్షించి వారి యందు నిరంతరము అపేక్ష పెంచుకోగలిగితే, ఆత్మీయతని పెంచుకోగలిగితే దానిని ప్రేమ అని పిలుస్తుంది శాస్త్రం. కాబట్టి ప్రేమ తన బిడ్డల యందు ఉందనుకోండి, సామాన్యమైన ప్రేమ లేదా వాత్సల్యము. గురువుకి శిష్యుని యందుంటే వాత్సల్యము అని పిలుస్తాం.
అదే మనోజనితమైనటువంటి ప్రేమ ఎవరో అలా వెళ్ళిపోతున్నప్పుడు నేను దారి పక్కన ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తుంటే అతని యందు నా మనసులో కలిగినటువంటి దయ ప్రేమ యొక్క మరొక స్వరూపం. అలాగే పెద్దలు కనపడ్డారనుకోండి, పెద్దలు కనపడినప్పుడు వంగి నమస్కరించగలిగినటువంటి వినయం ప్రేమ యొక్క మరొక రూపం. ఇవన్నీ ప్రేమ యొక్క రూపాలే. ఇవన్నీ ఆయా సందర్భములను బట్టి ఆయా పేరు సంతరించుకుంటుంటాయి. ఇందులో అసలు ఎన్నడూ కంటికి కనపడే అవకాశం లేక అపారమైన భక్తి తత్పరుడైతే తప్ప మాంసనేత్రంతో దర్శనం చెయ్యడానికి వీలు కాని పరమాత్మ యొక్క తత్వాన్ని నిరంతరము మనసులో అనుసంధించుకోవడం చేత భగవంతుని యందు నిరంతరము కృతజ్ఞత పెళ్ళుబుకుతూ ఉండేటటువంటి జీవితమును గడపగలిగినటువంటి సమర్థత ఎవరి యందు ప్రకాశించినదో వారి యందు భక్తి పండినది అంటాం. అంటే నా ఉద్దేశ్యం ఏదో తెల్లవారుజామున వెళ్ళి పూజ గదిలో ఒక్క క్షణం కూర్చుని 4 అగరత్తులు తిప్పేటటువంటి భక్తి గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్నది శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఆవిష్కరిస్తారే, సపర్యాపర్యాయస్తవ భవతు ఇన్మే విలసితం అంటారు ఆయన. అందులో జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి. ఏది చేస్తున్నా కదలికలకు మూలమును ఆలోచించేవాడెవడో వాడు భక్తి తత్పరుడు. పరదేవతానుగ్రహంగా నా చెయ్యి కదులుతోంది, అమ్మా యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నా చేతులు కాళ్ళు కదులుతున్నాయంటే తల్లి నీ అనుగ్రహం. లేనినాడివి కదులుతాయా? శక్తి క్షీణించిపోతే కదలవు కదా అమ్మా అని కదలికల యందు పరదేవతని చూడడం. ఆకలి వేస్తే అమ్మ బయటన్నీ చూస్తున్నాను, ఇందులో పదార్థం అయిపోయింది, పదార్థం వెయ్యరా అని ఆకలి రూపంలో చెప్తున్నావా అని యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారిని ఆకలి రూపంలో ప్రచోదనం చేస్తున్న ఆ తల్లి విభూతిగా చూసి నమస్కరించగలిగిన వాడికి కేవలము పూజామందిరమునందు మాత్రమే నిలబడవలసిన అవసరం లేదు భక్తితో ఉండడానికి. ఏది చూసినా ఎక్కడ చూసినా ఈశ్వర విభూతిగా చూడగలుగుతాడు. అందుకే ఉమాసహస్రం చేస్తూ కావ్యకంఠ గణపతి ముని ఒక అద్భుతమైన మాట అన్నారు. పరదేవతని దర్శనం చేయడానికి నేను ఎక్కడ చూడను, రోడ్డు పక్క పెరిగినటువంటి ఒక ఉమ్మెత్త చెట్టుకి పూసినటువంటి తెల్లని ఉమ్మెత్త పువ్వు యొక్క పొరలో అంత తెల్లని తనాన్ని నింపినటువంటి అమ్మవారు ఉందే, ఆవిడ నాకు ఉమ్మెత్త పువ్వులో దర్శనమిస్తోంది అన్నారు. నిన్నటి రోజున ఇంత చిన్న మొలకగా ఉన్నటువంటి గడ్డిపరక పెద్దదైతే దాని మీద మంచు బిందువు పడితే, దాని మీద బాలసూర్య కిరణములు పడితే, ఆ పచ్చగడ్డి మెరిస్తే దాన్ని అనుభవించాడు ఒక కవి. ప్రాతర్వేళల మంచు చింకు గుమిజొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయురహించన్ సర్వభూతంబులం శీతశ్రాంతి వడంకతాన చలయై చిల్వొందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలె నల్వంకలన్ అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తమ శత్రువులైన దేవతలు యుద్ధానికి రాలేదని గమనించినప్పటికీ రాక్షస సేనానాయకులు చాలా కంగారు పడ్డారు. సంధిలోనూ యుద్ధంలోనూ కాలజ్ఞానం గల బలిచక్రవర్తి వారిని వారించాడు. ఆయన చాలా కీర్తించదగినవాడు. విరోచన పుత్రుడైన ఆ బలి అన్ని లోకాలను జయించాడు. త్రిలోక సంపదను తన వశం చేసుకున్నాడు. రాక్షస సేనానాయకుల మధ్య త్రిలోకాధిపత్య సింహాసనంపై కూర్చొని ఉన్నటువంటి ఆయనను దేవతలంతా సమీపించారు. గొప్ప బుద్ధిశాలి అయిన మహేంద్రుడు పురుషోత్తముడైన శ్రీహరి చెప్పిన సంధి విషయాలను బలికి చెప్పాడు. శ్రీహరి నేర్పించిన విధంగానే తీయని మాటలతో బలికి నచ్చజెప్పాడు. ఇంద్రుడు చేసిన ప్రతిపాదన బలికి చాలా బాగా నచ్చింది. శంబరుడు, అరిష్టనేమి మొదలైన రాక్షసులకు, త్రిపురాలలో నివసించే రాక్షసులకు కూడా
ఈ ప్రతిపాదన బాగా నచ్చింది. తర్వాత దేవతలు రాక్షసులు ఒప్పందం కుదుర్చుకుని మైత్రి చేశారు. దేవదానవులు అమృతం అనే ఫలాన్ని కోరుతూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. గొప్ప బాహుబలులు, వాళ్ళంతా బాహువులు కలిగినటువంటి వాళ్ళు, మంచి బలాఢ్యులు, వాళ్ళు సమర్థులైన వారందరూ కూడా గర్వంతో సింహనాదం చేస్తూ బలంగా మందర పర్వతాన్ని ఊడబీకి దానిని సముద్రం వైపు తీసుకువెళ్ళసాగారు. ఆ పర్వతాన్ని చాలా దూరం పైకెత్తి వేయటం వల్ల ఇంద్రుడు, బలి మొదలైన వారు కూడా బాగా అలసిపోయారు. దానిని ఇక ముందుకు తీసుకుని వెళ్ళటం వారి వల్ల కాలేదు. అప్పుడు వారు నిశ్శక్తులై ఆ పర్వతాన్ని దారిలోనే విడిచిపెట్టేశారు. అది బంగారు పర్వతం. దాని బరువు చాలా ఎక్కువ. దాన్ని కదల్చడం చాలా కష్టం. అది క్రింద పడినప్పుడు ఎంతో భారం గల దాని కింద పడి చాలామంది దేవతలు రాక్షసులు నలిగి పిండి పిండి అయి మరణించారు. ఎంతో మందికి చేతులు, కాళ్ళు, మెడలు విరిగిపోయాయి. వారిలో ఉత్సాహం తగ్గిపోయింది. భయపడ్డారు. ఈ మందర పర్వతం తీసుకోవటం చాలా కష్టం, అందుకని ఇంకా మాకు ఈ ఉత్సాహం తగ్గిపోయింది, మా చేత కాదు. అది తెలిసిన శ్రీహరి గరుడధ్వజుడై వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. పర్వతం క్రిందపడి నలిగిపోయిన దేవతలను తన చూపులతో బ్రతికించాడు. అసలు వారికి గాయాలే లేదన్నట్టుగా వారు మళ్లీ జీవించారు. శ్రీహరి ఆ పర్వతాన్ని ఒక్క చేతితో అవలీలగా గరుత్మంతుడిపైకి ఎక్కించి తాను కూడా గరుడుని పైకి ఎక్కాడు. దేవతలు రాక్షసులు అందరూ చూస్తూ ఉండగా సముద్ర తీరానికి చేరాడు. ఆయన లేకపోతే ఆ పర్వతం వచ్చేది కాదు. పక్షులలో శ్రేష్ఠుడైన ఆ గరుత్మంతుడు తన భుజం నుండి ఆ పర్వతాన్ని క్రిందకు దించి సముద్రం మధ్యలో విడిచిపెట్టి శ్రీహరి అనుమతిని పొంది వెళ్ళిపోయాడు. తన పని అయిపోయింది. ఇంతటితో 8వ స్కంధంలోని 6వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇప్పుడు 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సముద్రమతనము, శివుడు విషాన్ని భక్షించి జగత్తును కాపాడిన విషయాలు చెప్పబడ్డాయి. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, దేవదానవులు వాసుకుతో పాల సముద్రాన్ని మతించగా వచ్చే అమృతంలో నీకు కూడా భాగమిస్తాము అని చెప్పి ప్రార్థించారు. అందుకు ఆయన అంగీకరించగా ఆయనను మందర పర్వతానికి త్రాడుగా చుట్టారు. ఎంతో సంతోషంగా వారు తమ శక్తి కొద్దీ పూర్ణ ప్రయత్నంతో అమృతం కోసమని సముద్రాన్ని మతించటం ప్రారంభించారు. చిలకటం, మజ్జిగ చిలుకున్నట్టుగా. ముందుగా అజిత భగవానుడైన శ్రీహరి వాసుకుని ముఖం వైపు పట్టుకోగా దేవతలందరూ ఆయన ప్రక్కకు చేరుకున్నారు. రాక్షస నాయకులు పురుషోత్తముడి చేష్ట నచ్చలేదు. మీరు చేస్తుండే పని బాగలేదు, పాము యొక్క తోక అమంగళకరమైనటువంటిది, దాన్ని మేము పట్టుకోము, ఎందుకంటే మేము వేదం చదువుకున్న వాళ్ళం, జన్మతోనూ కర్మలతోనూ కూడా లోకంలో గొప్ప పేరును పొందినవారు అని పలికి వారు తోకను పట్టుకోవటం అవమానంగా భావించి ముందుకు రాకుండా అలాగే నిలబడిపోయారు. అజిత భగవానుడు ఆ రాక్షసులను చూసి చిరునవ్వు నవ్వుతూ వాసుకి ముఖాన్ని విడిచిపెట్టాడు. తనను అనుసరిస్తున్న దేవతలతో కలిసి తోకను పట్టుకున్నాడు. ముందుగానే వాళ్ళు తోకను పట్టేసుకోకుండా వాళ్ళు నేను పట్టుకోము దానే పట్టుకున్నా విషం కక్కుతుంది అనేవాళ్ళు. అందుకని ప్రారంభంలోనే ముఖాన్ని పట్టుకున్నారు పడగలు. అదంతా స్వామి యొక్క ట్రిక్ చూడండి ఎంత బాగుందో. అందుకని మీరేమిటి ముఖం పట్టుకోవటం,
మేము వెనకదట్టది పట్టుకోవటమా, తోకనా, చీచి మేము ఎంత పెద్దవాళ్ళం మీకన్నా, అందుకని మేము ముఖమే పట్టుకుంటాం, మీరు తోకను పట్టుకోండి కావాలంటే. అదే కావాలా వీళ్ళకు. అట్లా లేకపోతే రివర్స్ అయిపోయేది. వీళ్ళేమైనా ఇక్కడ పట్టుకోండి అంటే వాళ్ళకి కావలసిగా పనిచేశాడు స్వామి. అప్పుడు వాళ్ళు అటు ఇటు వచ్చేశారు. కశ్యప ప్రజాపతి యొక్క సంతానమైన దేవతలు, రాక్షసులు ఈ విధంగా తమ తమ స్థానాలను నిర్ణయించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట, ఒక్కొక్క పడగ ఒక్కొక్కరు పట్టుకున్నారు రాక్షసులు. ఒక్కొక్క ఇంచుకు ఒక్కొక్కరుగా తీర్మానం చేసుకున్నారు. అట్లనే దేవతలు కూడా తీర్మానం చేసుకున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలా అనేది కూడా అన్ని నిర్ణయించుకున్నారు. పూర్ణ ప్రయత్నంతో అమృతం కోసమై పాల సముద్రాన్ని మతించసాగారు. వారు అలా మతిస్తుండగా ఏ ఆధారము లేకపోవటంతోనూ, చాలా బరువు కలిసి అవటంతోనూ మందర పర్వతం సముద్రంలోకి మునిగిపోయింది. స్వామి ప్రేరేపణ చేసింది కూడా ఎట్లా ఉంది చూడండి. ఒకటోటిగా చేసుకొని వస్తున్నాడు కానీ దాని డీటెయిల్స్ ముందుగా చెప్పలేదు. ఎంతమంది బలశాలు పట్టుకున్నా లాభం లేకపోయింది. కిందికి జారుకొనే పోతుందట ఆ పర్వతం. దైవం గొప్ప బలం గలది. అటువంటి దైవంతో తమ పౌరుషము నష్టమైపోగా, తమ బలము ప్రయత్నం వ్యర్థమైపోగా దేవదానవుల మనస్సుకు చాలా దుఃఖం కలిగింది. వారి ముఖాలను మాడిపోయి కళ తప్పాయి వాళ్లకు. ఆ విఘ్నాన్ని విఘ్నేశ్వరుడే కలిగించడానికి శ్రీహరి తెలుసుకున్నాడు. అనంతమైన శక్తిగల ఆయన సంకల్పం వ్యర్థం కాదు కదా. శ్రీహరి మనసులో గణపతిని తలుచుకొని ఆశ్చర్యాన్ని కలిగించే గొప్ప తాబేలు రూపాన్ని ధరించి నీటిలోకి ప్రవేశించి పర్వతాన్ని పైకెత్తాడు. మళ్లీ పైకి లేచిన ఆ కుల పర్వతాన్ని చూసి దేవతలు, రాక్షసులు మతనం కొనసాగించడానికి పూనుకున్నారు. ఎప్పుడు శ్రీహరి దాన్ని మళ్లీ పైకి తీసుకొచ్చి పెట్టాడు. వీళ్ళందరికీ సంతోషమైంది. అప్పుడు వాళ్ళ యొక్క స్థలాల్లో వెళ్లి అమృత మథనం ప్రారంభం చేశారు. మరొక ద్వీపమేమో అన్నట్లుగా 10 లక్షల యోజనాల విస్తీర్ణం గల పెద్ద వీపుతో ఆ గొప్ప తాబేలు పర్వతాన్ని మోసింది. చూశారు, ఆ తాబేలు రూపం తీసుకున్న పరమాత్ముడు ఆయనే మోశాడు. ఉపాయం చెప్పింది ఆయన. మొదట్లో మందర పర్వతం తీసుకురావటానికి ఉపాయం చెప్పింది ఆయనే. అది మధ్యలో కింద పడి ఇరిగిపోయినప్పుడు గరుత్మంతుడితో తీసుకొచ్చి సముద్రంలో పెట్టింది ఆయనే. దానికి ఆధారం లేకపోవడంతో మునిగిపోతుంటే మళ్లీ తాను ఈ రూపం తీసుకొని దాన్ని రక్షించాడు. ఆ పర్వతాన్ని మోసింది కూడా ఆ గొప్ప తాబేలు. 10 లక్షల యోజనాల విస్తీర్ణం గల పెద్ద వీపుతో ఆ గొప్ప తాబేలు పర్వతాన్ని మోసింది. పాపం, పరమాత్ముడు ఎంత కష్టపడ్డాడు భక్తుల కోసం. దేవనాయకులు, రాక్షస నాయకులు తమ భుజాబలం ప్రయోగించి ఆ పర్వతాన్ని గిరగిరా త్రిప్పసాగారు. ఇంద్రియాలకు, మనస్సుకు గోచరం కానివాడు ఆదిపురుషుడైన శ్రీహరి తాబేలు రూపాన్ని ధరించి తన వీపుపై ఆ పర్వతాన్ని మోయసాగాడు. మందర పర్వతం గిరగిరా తిరగటం వల్ల కలిగిన రాపిడితో కూర్మ రూపాన్ని ధరించిన స్వామి తన వీపు మీద దురద తీరిపోయిందనుకొని భావించాడు. తరువాత శ్రీహరి ఆ రాక్షసుల బలాన్ని, ప్రభావాన్ని వృద్ధి చేయాలని తలిచి అసురులకు చెందిన రాజరూపంతో, అంటే రాజస రూపంతో వారిని ఆవేశించాడు. అలాగే దేవతల బలాన్ని, ప్రభావాన్ని వృద్ధి చేయటం కోసం దైవీ శక్తితో వారిని ఆవేశించాడు. నిద్ర అనే రూపంతో తామస శక్తితో నాగరాజు అయినటువంటి వాసుకుని ఆవేశించాడు. ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క అంశతో అందరిలోనూ ఆవేశించాడు. శ్రీకృష్ణాయ నమః.